బండ్లు వచ్చేసి చూడొచ్చు, ఏదేమైనా బండ్లు అయితే వదిలేశారు. ఇంకా బండ్లు ఎక్కడ దాకా నిలబడ్డాయి ఏంటో తెలియదు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎలా ఎక్కిస్తున్నారు. ఈ లోకల్ బండ్లు వచ్చేసి ఒక లైన్ ఉండదు, పాడు ఉండదు అనమాట. ఊకే దూరిందే, ఎందుకంటే లోకల్ వాళ్ళు కదా, అందుకే అనమాట. ట్రాఫిక్ మళ్ళీ బాగానే అయింది. ఎక్కడ దాకా నిలబడిందో మళ్ళీ చాలా వరకు బాగానే నిలబడి ఉంటుంది. నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్లు నిలబడి ఉంటుందో, మరి ఏమో చెత్త వరకు నిలబడి ఉంటుంది అంటే తెలీదు. బండ్లు వచ్చేసి చూడొచ్చు. ఇదంతా మనం సిలిగుడి పోయే దారి అనమాట. ఇదంతా మోరోగ్రామ్, కృష్ణనగరు, బరంపూరు, మోరోగ్రామ్ వెళ్ళే దారి ఇదంతా. ఇంకా కొద్ది దూరం వెళ్తే మనం బోట్లో అయితే బండి అయితే ఎక్కబోతుంది అనమాట. వెళ్ళే దారిలో వచ్చేసి మనకి మటన్ అయితే ఇక్కడ కోసి ఉన్నారనమాట దారిలోన. ఇంకా ఎలాగో ఇంకా అన్ని కాయగూరలు అవి ఇవి అన్నీ తిని చాలా అయిపోయింది. ఇంకా మటన్ చేసుకుందాం అని చెప్పి ఇక మటన్ కొట్ట దగ్గర అయితే బండి అయితే ఆపేసుకుందాం. ఇక మటన్ అయితే కేజీ మటన్ అయితే తీసేసుకుంటే ఇంకా మనం లోడింగ్ పాయింట్ జరిగేటప్పుడు అక్కడ మటన్ అయితే చేసుకొని తిందాం ఈరోజు. రాయపనా బాగుంది కదా మటన్. అంటే ఇక్కడ ఎక్కువ గొర్రెలు అయితే కాదు, పొట్టేలు అట్లాంటి కాదు, మేకలు అనమాట. మేకలే మేకదే మరి మంచిదేలే, మేక కూడా తింటే కూడా. అదే చూద్దాం మరి. ఇది మటన్ తీసుకొని ఆడ లోడింగ్ పాయింట్లో చేసుకుందాం. చిన్న గొడ్డి అన్న ఒకటే సరే. నది దగ్గరికి అయితే వచ్చేసాం. బండ్లు వచ్చేసి చూడొచ్చు, రైట్ సైడ్ రిక్షాలు ఎలా నిలబడ్డాయంతా. ఎదురు వచ్చే బండ్లన్నీ ఆ బోట్లో వచ్చిన బండ్లే అనమాట ఇవన్నీ. ఈ కార్లు కూడా అందులో నుంచి వచ్చినవి, బోట్లో నుంచి. ఇంకా ముందైతే మనకి నది అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో ఏంటో అనేది. బుల్లెట్ బండ్లు ఎట్లుండగా వీళ్ళే తయారు చేసుకుంది మీద నాకు తెలిసి. ఇక నదిలో వచ్చేసి బోట్ అయితే రెడీగా అయితే ఉంది ఆల్రెడీ. ఏదో బుల్లెట్ బండ్లు కూడా ఎక్కించి పెట్టారు. మనం కూడా ఇక్కడ ఆపి ఒకసారి వెళ్ళి అడుగుద్దాం. బండి అయితే ఎక్కిస్తా అన్నాం చూడండి. మొన్న వచ్చినప్పుడు వచ్చేసి నైట్లో అయితే ఎక్కించాను. అందులో వచ్చేసి ఇక్కడ ముందు ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా, ఇంత లెవెల్గా అయితే లేదు ఆ రోజు. చాలా డౌన్గా అయితే ఉంటుంది అనమాట. బంపర్ అయితే తగిలింది ఆ రోజు. ఈరోజు వచ్చేసి ఎంత లెవెల్గా అయితే ఉంది చూడండి. ఇలా లెవెల్గా ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఈజీగా బండి అయితే వచ్చేస్తుంది. రాండి 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 స్టడీ రా, పోనీ పోనీ. సేమ్ మన లారీ కాటా వేసేటప్పుడు ఎలా ఉంటుందో కింద ప్లేటు అలా ఉందన్నమాట మొత్తానికి. బండి వచ్చేసి ఈజీగా అయితే ఎక్కిచ్చేసాం. మొత్తానికి బండి అయితే ఎక్కేసింది ఇంకా బోట్లోకి. ఇంకా అటు సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. బండి అయితే ఎక్కేసామన్నమాట. బండిలో బోట్లో అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. ఇంకా బోట్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు ఇంకొక విషయం కూడా చూసుకోవచ్చు, మనుషులు ఎక్కించుకుని పోయే బోట్ వచ్చేసి సపరేట్, అది అయితే ముందైతే స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంది చూడండి. చూడవచ్చు మీరు కూడా. ఇదంతా బైకులు అలాగే మనుషుల్ని ఎక్కించుకుని వెళ్ళే బోట్ అనమాట. అవతల లాస్ట్లో అయితే చూస్తున్నారు చూడండి, అవతల ఒడ్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డుకైతే ఈ బోట్ అయితే వెళ్ళబోతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మరి మనుషులు బైకులు అంతా దాంట్లోన మనకి ఇంకొకటి కూడా వస్తూ ఉంది చూడండి యువతల. అటు సైడ్ ఒడ్డు నుంచి ఇటు సైడ్ ఒడ్డుకి చిన్నదనమాట ఇది పడవ. మామూలుగా మనుషులు ఎక్కేది వచ్చేసి చూడండి ఎలా పెట్టారు వాళ్ళు. అది కూడా పెద్దగా తాగింది. మనం వచ్చేసి బయలుదేరేసాం అప్పుడే. అనుకుంటే ఎప్పుడైనా బోట్ ఎక్కుతామని లేదా మన చిన్న బండి కూడా వచ్చింటే భలే ఉండా. ఈరల నుంచి బాగా లోడ్ చేసుకుని బోట్లో పోయి అవతల మళ్ళీ లోడ్ చేసుకుని అట్లా తిరిగి వస్తుంటుంది. కాకపోతే చిన్న బండి వచ్చేసి వేరే చోటుకైతే వెళ్ళిపోయింది అనమాట. మాకైతే చాలా హ్యాపీ బోట్లో బండి. వచ్చి చూడండి అన్ని పనులు ఎలా ఎంత ఈజీగా వస్తున్నాయి అనమాట. యూట్యూబ్ ఛానల్ అనగానే ఆయన కూడా మాది ఒక వీడియో బ్రో అని చెప్పి అన్నాడు అనమాట. సరే మొత్తానికి బోట్లో నుంచి బండ్లన్నీ ఇలా వస్తున్నాయి చూడండి బయటికి.
బోట్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా బండ్లు వచ్చినప్పుడు మళ్ళీ బోట్లో ఎక్కి మళ్ళీ అవతల ఒడ్డుకి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. మొత్తానికి బోట్ ఎక్కి అయితే దిగేసాం, ఒడ్డుకైతే వచ్చేసాం. ఇక్కడ మనం బోట్ ఎక్కే ఏరియా వచ్చేసి వెల్కమ్ టు గుప్తిపారా అంట. గుప్తిపారా మనం బోటు అవతల దాటే ఏరియా వచ్చేసి అంతా. ఇక్కడ వచ్చేసి కరెంటు ఎలక్ట్రికల్ ఎలా ఉన్నాయి ఇక్కడ. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ రోడ్ చూసారు కదా, సింగల్ రోడ్ ఎలా ఉందో. ఈ రోడ్లో నుంచి మనము అవతల రోడ్ మెయిన్ రోడ్ వస్తుంది అన్నమాట, పెద్ద రోడ్. ఆ పెద్ద రోడ్ వచ్చేంత వరకు ఏ బండ్లు పెద్ద బండ్లు ఏవి రాకుంటే బాగుండేది. లేకుంటే ఈ రోడ్ అంతా ఇరుకు రోడ్ అనమాట. ఆపోజిట్ బండ్లు వచ్చాయనుకో చాలా కష్టం బండి పాస్ అవ్వడం. అయితే చూద్దాం, దేవుడు ఏదో ఏది రాకుంటే బాగుండే. చూసుకుంటే వెళ్ళిపోదాం. చూసారు కదా ఎలా ఉంది సందులో. అంతా ఊర్లో అనమాట, ఊర్లోన సింగిల్ రోడ్. ఈ బండి వేస్తే ఎక్కడ పాస్ అవుతుంది బండి. దాంట్లో మన బండి పెద్ద బండి, పొడవు ఎక్కువ. ఏమన్నా నైట్లోనే రావాలన్నమాట ఈ రోడ్లోన. కాకపోతే మనకి దారిలోన మనము ఎక్కడైతే నైట్ బయలుదేరామో అక్కడ నుండి దారిలో వచ్చేటప్పుడు కరెక్ట్ అది చెక్దా దగ్గరలో వచ్చేసి రైల్వే గేట్ అయితే వచ్చేసింది అనమాట. ఆ రైల్వే గేట్ దగ్గర కొద్దిగా ఆ పట్టాలు ఏమైంది అంటే తెలియదు, కానీ కొద్దిగా అక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉండేది. అది రోడ్ అంతా బ్లాక్ చేశారనమాట. ఇంకా నైట్ అక్కడే 12:30 ఆ టైంలో అక్కడే ఉన్నాం. నైట్ అక్కడే ఆర్డర్ చేసుకొని అక్కడే పంట కోర్స్ అయితే వచ్చేసింది. పొద్దున్న 7 గంటలకి అక్కడ నుండి బయలుదేరాం మళ్ళీ. లేకపోతే ఇది నైట్లోనే పాస్ అయ్యి మనం అవతల రోడ్డుకి వెళ్ళే వాళ్ళం. మనకి లోడింగ్ కూడా స్టార్ట్ అయ్యేది. ఇంకా అక్కడ మనకి 3 బండ్లు అక్కడే నిలబెట్టుకుని ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయినప్పుడు బయలుదేరేసాం. అందుకే ఈ టైం అయితే అయిందనమాట. కూడా లైట్లు వేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ. రైల్వే గేట్ ఉందా బో ఇక్కడ, రైల్వే గేట్ పడి ఉండదు ఇక్కడ. ఇక మనకి అంతా రైల్వే గేట్లతోనే ఉండదు అంతా. పొద్దున్న నిన్న రాత్రి నుంచే రైల్వే గేట్. సైకిల్ కనిపిస్తుంది ఆయన కూడా చూసుకుని తీస్తారా. ఇక్కడైతే మనకి రైల్వే గేట్ పడింది. రైల్వే గేట్ పడేది. అవునవును, చూసుకుంటూ పోవాలా. సరే అన్నా రాయపన్నా, ఆడ కొత్తిమీర ఉన్నట్లు కాయగూరలు కొత్తిమీర తీసుకుంటావా? సరే నువ్వు వెళ్ళి తీసుకోరా. మరి అయితే ఎట్లా గేట్ పడేదా అంచనా 12 అయితే రైల్వే గేట్ దాటుకొని ముందుకైతే వచ్చేసాం. ఇంకా మెయిన్ రోడ్ కూడా వచ్చింది చూడండి. ఇదే మెయిన్ రోడ్. అదే మెయిన్ రోడ్లో మనం రైట్ కట్ చేసుకొని పోవాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చామంటే ఇంకేం భయం లేదు. ఇంకా ఆ సందులో కొందరు ఏ బండ్లు అయితే రాలేదు దేవుని అయితేనా. ఈ రోడ్లో రైట్ కట్ చేసుకుని మేము వెళ్తున్నాం కదా. ఈ రోడ్ వచ్చేసి దీనికి వెళ్తుంది అనమాట, మన కల్నా. మళ్ళీ ఇది కూడా బరంపూర్ ఐరన్లోకి అయితే టచ్ అవుతుంది రోడ్డు. మనం వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు బోట్లో అయితే వచ్చాం కాబట్టి లోడ్ బండి మళ్ళీ బోట్లో మళ్ళీ తిరిగి రిటర్న్ అటు సైడ్ పోయే అవసరం అయితే లేదు. లోడ్ చేసుకుని ఈ రోడ్ ఎట్లయితే ఉంది, ఈ రోడ్ వెనకాలకి వెళ్తే డైరెక్ట్గా మనకి కలకత్తాకి వెళ్తుంది అనమాట. ఇంకా మనం డైరెక్ట్గా ఈ రోడ్లో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం ముందుగా భారత్ బంక్ అయితే వచ్చేస్తుంది. ఆ భారత్ బంక్ దగ్గర పెట్టేసుకోవాలి బండి. బోర్డు వచ్చింది చూడండి. ఇక్కడ కూడా బోర్డు ఏది వచ్చిందంటే మాయాపూరు, కట్వా, కల్నా, నవదీప్ 32 కిలోమీటర్లు ఉంది నవదీప్. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ టైం 3 అయితే అవుతా ఉంది. మనం వచ్చేసి లోడింగ్ పాయింట్ దగ్గర మన బండి ముందు వచ్చేసి ఇది పెద్దగా చెరువు మాదిరిగా అయితే ఉంది చూడండి. ఈ ఒడిశా బెంగాల్లో వచ్చేసి ప్రతి ఒక్క చోట కంపల్సరీ ఇట్లాంటిది అయితే వీళ్ళు కంపల్సరీ ప్రతి ఊరికైతే ఉంటుంది అనమాట. ఈ నీళ్ళు అయితే ఏదైతే ఉన్నాయో ఈ నీళ్ళు వచ్చేసి రౌండ్ ఇల్లులో ఏదైనా ఉన్నాయనుకో ఆ ఇంట్లో ఉండే వాళ్ళు స్నానాలు చేస్తారు. మళ్ళీ దాంట్లోనే సామాన్లు కడుగుతారు గలీజు. అలాగే ఇంటిది వాష్రూమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ ఇంటికి వచ్చే పైప్ లైన్ చూడండి. ఇక్కడ ఆ ఇంట్లో వాడుకునే వాష్రూమ్లో నీళ్ళన్నీ దీంట్లోకి పడుతుంది. మళ్ళీ దీంట్లోనే స్నానాలు చేసుకుంటారు. మళ్ళీ దీంట్లోనే అన్ని కడుక్కునేది తినేది. అబ్బా అసలు ఈ నీళ్ళు వీళ్ళు ఇంత యూస్ చేస్తూ ఉంటారు అనమాట. మనం అసలు నీళ్ళు కూడా ముట్టుకోలేము. నీళ్ళు వచ్చేసి అంత గలీజ్గా అయితే ఉన్నాయి. ఈ ఒడిశా బెంగాల్లో వచ్చేసి చాలా చోట్ల వీళ్ళకి అలవాటు పడి ఉంటుంది ఏంటో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళు వచ్చేసి ఇలానే ఉంటారనమాట. ఇక మన బండి వచ్చేసి చూసుకోవచ్చు. మన బండి వచ్చేసి హౌజింగ్ టైర్ దాకా లోడ్ అయితే అయింది.
ఇంకా లోడ్ అంతా చేస్తూ ఉన్నారు. ఒకే పాయింటే లోడింగ్ వచ్చేసి, లోడ్ వచ్చేసి తౌడు మొత్తం ప్లాస్టిక్ సంచులోనే వేస్తూ ఉన్నారు చూడండి. లోడ్ వచ్చేసి మనం ఇక్కడ నుండి కరెక్ట్గా కల్నా అనమాట. ఇది ఈ కల్నా నుండి కర్ణాటకలో సిరుగుంపకి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. కిరాయి వచ్చేసి మనకి 3650 రూపాయలు టన్ అయితే రాశారనమాట. మరి లోడ్ ఏ టైం అవుతుంది ఏంటో చూద్దాం ఒకసారి. మటన్ అయితే తీసుకున్నాం, అది ఒక గంట తర్వాత అయితే చేసుకున్నాం అనమాట. చేసుకొని జస్ట్ ఇప్పుడే తింటా ఉన్నాం. మరి ఎలా ఉందో ఏంటనేది మన రాయపడిని అయితే కనుక్కుందాం. మామూలుగా ఆ బండిలో వచ్చేసి వచ్చినప్పటి నుండి ఆ చిన్న బండి డ్రైవర్ క్లీనర్ వాళ్ళే అంతా పడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇక వాళ్ళ బండి వచ్చేసి వేరే చోటుకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక సర్లే అని చెప్పేసి ఇవాళ మటన్ వచ్చేసి నేనే చేశాను, అన్నం వచ్చేసి మన రాయపడిని అయితే చేశాడు. మరి ఎలా ఉంది ఏంటో కనుక్కుందాం. బాగుందన్నా? ఏమో తెలియదు కానీ మొత్తానికి ఏమో సరి లేకుండా తిట్టుకోదప్ప నువ్వు. మటన్ అయితే సూపర్ అయింది అంటున్నావు. మరి నేనైతే తినలేదు, తిని చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. మీరు కూడా ఒకసారి చూడండి. మటన్ వచ్చేసి ఇలా అయితే అయింది అనమాట. ఒకసారి టేస్ట్ చేసి అయితే చూడాలా. ఇక రాయపడిని వచ్చేసి అప్పుడే పని అయితే స్టార్ట్ చేసాడు అనమాట. ఇక మనం స్టార్ట్ చేద్దాం. మొత్తానికి బండి అంతా లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనం కల్నాలోన ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లో అయితే ఉన్నాం అనమాట. బండి కాట వేసుకున్న తర్వాత బండి ఇక్కడే సైడ్లో అయితే పెట్టిచ్చేసాడు. సైడ్లో పెట్టించిన తర్వాత బిల్లులు వచ్చేసి ఇప్పుడే ఇచ్చాడు అనమాట. మనకి 3 పాయింట్లు అయితే చెప్పాడు. లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి సిరుగుంప కానీ రాయచూరు కానీ కాటికి కానీ అయితే ఉంటుందని అయితే చెప్పాడు. ఇక బిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడే జస్ట్ కన్ఫర్మ్ అయితే అయింది. సిరుగుంపకు అయితే మనకి అన్లోడింగ్ పాయింట్ అయితే ఇచ్చాడు అనమాట. ఇక ఇక్కడ నుండి మనం నెమ్మదిగా బయలుదేరిపోదాం. మొత్తానికి లోడ్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఎలా ఉందన్నది. కల్నాలోనే ఇక్కడే డీజిల్ అయితే ఫుల్ చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ మధ్యలో అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ మళ్ళీ చూసుకుంటూ పోయేది ఎందుకని చెప్పి మనం ఇక్కడే కల్నాలోనే జియో రిలయన్స్ బంక్లో అయితే డీజిల్ అయితే ఫుల్ అయితే చేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఒడిశాలో డీజిల్ అయితే ఫుల్ చేయించాం కదా, అక్కడ నుండి ఇక్కడికి డీజిల్ బంక్ దగ్గరికి మనం రీడింగ్ అంతా చెక్ చేసాం. రీడింగ్ చెక్ చేసి 841 కిలోమీటర్లు అయితే అయిందనమాట. మరి ఇక్కడే మైలేజ్ ఎంత వస్తుంది ఏంటో చూద్దాం. మొన్న ట్రిప్ వచ్చేసి మనం ఒడిశాలో ఫుల్ చేసిన తర్వాత మైలేజ్ బాగా వచ్చిందని అయితే చెప్పాను కదా. ఆ రోజు వచ్చేసి మన బండిలో కాటన్ మిల్ చిన్న బండి లోడ్ అయితే ఉండేది. 24.5 దగ్గరలో అయితే ఉండేది అనమాట. అందుకే మనకి మైలేజ్ వచ్చి 4 లైన్లోన 50-55 ఆ లెక్కలో పట్టుకుని వెళ్తే మనకి మైలేజ్ అంతా బాగా వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఫుల్ లోడ్ 30 టన్నులు ఎత్తుకున్నాం. 30 టన్నుల 500 కేజీలు అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఫుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ఒడిశాలో వెళ్ళేటప్పుడు అక్కడైతే ఫుల్ చేయించేద్దాం. చూద్దాం మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మైలేజ్ మళ్ళీ ఎంత వస్తుంది అనేది చూసుకుందాం ఒకసారి. మనకి డీజిల్ వచ్చేసి 237 లీటర్లు అయితే పట్టింది. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి 92.55. బెంగాల్లో వచ్చేసి 22,000 అమౌంట్ అయితే అయింది. ఏపీ 39 WB 4077 మనకి 237 లీటర్లు అయితే పట్టింది. మనకి కిలోమీటర్ వచ్చేసి మనకి ఎక్కడ మనం ఒడిశాలో బరంపూర్లో అయితే ఫుల్ చేయించుకున్న తర్వాత అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే లోడ్ అయిందో కల్నాలోన ఇక్కడే డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించేసాం. మనకి రీడింగ్ వచ్చేసి 841 కిలోమీటర్లు అయితే అయింది. 237 లీటర్లు పట్టింది. మనకి మైలేజ్ వచ్చేసి 3.5 అయితే వచ్చిందనమాట మన 14 టైరు. మనకి ఎందుకు మైలేజ్ అంత ఎక్కువ వస్తుందని అంటే మనం ఆల్రెడీ చిన్న బండి లోడ్ తీసుకుని అయితే వస్తూ ఉన్నాం. కాటన్ బేళ్ళు మన లోడ్ తీసుకొచ్చినప్పుడు 160 కాటన్ బేళ్ళు అయితే ఉంది. మన బండిలో వచ్చేసి ఇంకా వెయిట్ వచ్చేసి 25 టన్నులు అయితే వచ్చిందనమాట. ఇంకా అందులో 4 లైన్లో వచ్చేసి మనం 50-55 ఆ లెవెల్లో తోలుతూ ఉంటే మనకి మైలేజ్ వచ్చేసి అంత మాత్రం అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మన బండిలో వచ్చేసి ఇప్పుడు లోడ్ అయితే చేస్తున్నాం కదా, లోడ్ వచ్చేసి తౌడు. ఇది మనం కర్ణాటకలో సిరుగుంపకి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది 30 టన్నుల 500 కేజీలు అయితే ఉంది. ఇక్కడ డీజిల్ అయితే ఫుల్ చేయించాం కదా, మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఆంధ్ర బార్డర్లో బరంపూర్ అయితే వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఆ బరంపూర్ ఒడిశాలో డీజిల్ ఫుల్ చేయించేసుకొని ఇక్కడ నుండి అక్కడ రీడింగ్ ఎంత అయిందో ఏంటనేది చూసుకొని మరి మైలేజ్ అనేది చెక్ చేసేసుకుందాం. ఎందుకంటే మరి అప్పుడు మనం 30 టన్నుల 500 కేజీలు వచ్చింది. మనం కూడా ఇప్పుడు ఈ లెక్కనైతే మన బండి పాసింగ్ అనమాట ఎంత వచ్చింది ఏంటనేది చూసుకుందాం ఒకసారి. మైలేజ్ వచ్చేసి చెక్ చేసేసుకుంటే అప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ BS6 బండి వచ్చేసి
మనకి కరెక్ట్గా 50-55 ఆ లెక్కలో మనం నడుపుకుంటూ వెళ్తే 4 లైన్లో మనకి మైలేజ్ వచ్చేసి బాగా అయితే వస్తూ ఉందన్నమాట. ఇంకా మన బండి ఆయిల్ చేంజ్ అయితే కాలే, ఆయిల్ చేంజ్ అయింది అనుకో ఇంకా మైలేజ్ కూడా బాగానే వస్తూ ఉంటుంది. ఇంకా సరే, ఇంకా మొత్తానికి ఏదేమైనా మనం ఇక్కడ డీజిల్ అయితే ఫుల్ అయితే ఏం చేసాం. అలాగే మన బండి ఏదైతే ఉందో చిన్న బండి అది కూడా లోడ్ అయితే అయిందంట బండి. ఆ బండి లోడ్ అయి బయలుదేరిపోయింది. ఇక బండి మనము మళ్ళీ జూలాగఢ్లో కలుసుకుంటామో, మళ్ళీ ఖరగ్పూర్ దగ్గర ఏమైనా కలుసుకుంటామో చూద్దాము. మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఆదోన్లో అక్కడ లోడ్ అయిన తర్వాత అక్కడ నుండి మనం మొత్తం ఇక్కడ దాకా డీజిల్ మొత్తం ఎంత తాగిందంటే 559 లీటర్లు అయితే తాగింది. మనకి కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 2025 కిలోమీటర్లు అయితే అయిందనమాట ఇక్కడికి. టోటల్ మీదుగా మనం మైలేజ్ లెక్క వేసుకుంటే 3.6 అయితే వచ్చింది మన 14 టైర్. మన చిన్న బండి ఎంత వచ్చింది అంటే తెలీదు. ఇంకా మొత్తానికైతే ఇది సంగతి. పర్వాలేదు ఇక్కడ దాకా. ఈ 30 టన్నులది ఎంత వస్తుంది ఏంటనేది మళ్ళీ మనం అంత ట్రిప్ అంతా అయిన తర్వాత అక్కడ ఒకసారి చెక్ చేసుకొని మీకు వీడియో రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయితే అవుతా ఉంది తెల్లవారుజామున. ఇప్పుడు వచ్చేసి ఖరగ్పూర్లో అయితే ఉన్నాం. మన బండ్లు మనకన్నా ముందే లోడ్లు అయి ఖరగ్పూర్కి అయితే వచ్చేసాయి అనమాట. జస్ట్ ఇప్పుడే ఖరగ్పూర్లో టీ దానికి అయితే ఆపారు. నేను కూడా బండ్లు చూసి ఇప్పుడే ఆపేసాను అనమాట. లోడ్లు వచ్చేసి ఇలా అయితే వచ్చింది. ఏం బెల్ట్లు వేసారంటే, బెల్ట్లు వేసారా? బెల్ట్ అవునా? బెల్ట్ ఏం అవసరం లేదు, రింగులు వేసుకుంటే అయిపోయి, ఐటమ్ లేదు కదా. కాశం భాయ్ లేపో, పక్కన లేపో. మరి ఆడ ముందు టోయిలెట్ కాడ మళ్ళీ పోలీసు అతను కూడా తాగుతారేం, టీ తాగుతారేం. అయిపోయి పోయేది ఇంకేముండదు. మనం టీ తాగము, ఇంకా అతను లేపు కూర్చొని పెడితే సరిపోతుంది. లేదా టీ తాగము, ఇంకా ఆడ తాగి వచ్చి మామ కూడా ఇంకా బండ్లు మళ్ళీ ఇక్కడ కలిసా ఆడ నాన్న ముందు వస్తాను అనుకుంటే నాది ఒక టన్ను 300 కేజీలు ఎక్కువ వచ్చా. మళ్ళీ పోయి దింపుకుంటే మళ్ళీ పోయి మనం దింపుకొని మళ్ళీ చేసుకుంటాం. అంతా సగం వరకు పట్ట తీసాము, సగం వరకు తీపిచ్చి మళ్ళీ ఆట వరకు వేసి ఇంకా ఆట ఆ లెవెల్ వచ్చేది. ఏమబ్బా ఏం ప్రేమ మీది? కాదా ఆడ దూరం అయిందా మీరు దగ్గర వచ్చి కలిసారు కదా బాబాయ్. ఏ అన్ని పిల్లడు అయిపోయి కదా కదా బాబా, ఎత్తెత్తి పెడతాడా? కాదు మరి ఎక్కలేని కళ అంత చూడు మన మనిషికి మొత్తమా కాదా అనుకుంటే 3 బండ్లు కలిసిపోతాం. మరి కాదా మా ముందు వస్తాం అనుకుంటే ఆ మకాలు అయితే ఏముండదు, నువ్వు లేయాలా కూర్చున్నాలా. ఇప్పుడు మీరు బండ్లు కలిసారని ఆనందం మాకు ఎక్కువ ఉండదు. మళ్ళీ 3 బండ్లు కలిసిపోతామని అనుకుంటే మరి కాదా, మరి ఒకే దగ్గర అన్లోడింగ్, మరి కర్ణాటకలో ఒకే దగ్గర అన్లోడింగ్. మరి ఏమప్పా అంతా బాబా స్టార్ అట్లుండదు అంతా. మీ ఇద్దరు బలం మాట్లాడేదే లే పంపిస్తాం కూడా జబర్దస్త్ పంపిస్తాం కూడా ఇద్దరినే లేపు పెడతావా? తీసుకో టీ తీసుకున్నాడా बस 2 बस ले भाई. हाँ ओके नहीं 4 वो पिए बोल रहे ना. हाँ टाइम అయితే మీరు ఆర్డర్ చేస్తున్నారు బాలసూరా ప్యాకింగ్ చాలా చూసుకుని పంప మెల్లంగా ఆడ నీకు తెలిసింటే ఆడ చేస్తాను. అవునా చాలా చూద్దాంలే ఆడ అవుతాను. ఈ బండికి ప్యాకింగ్ పోయి అంత ఆయిల్ ఎట్లా కొట్టచ్చు నల్లగా బాగా కొట్టేది. యాడ మరి ఈ టైంలో ఎవరు ఉంటారప్ప మెకానిక్లో? ఆడన్నా బాలసూర్ దాటిన ఉంటే చేపిస్తారు. పదం పాడపా. ఈడే కదా మన టీ దాకా బయలుదేరండి ఈడే. మన చిన్న బండికి వచ్చేసి లోడ్ వచ్చేసి చూడొచ్చు మీరు, మొత్తం అదంతా తౌడే అనమాట. అది కూడా కాకపోతే అంతా లోడ్ అయితే బాగానే ఉంది, కాకపోతే లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఒరిగినట్టు అయితే ఉంది. సేఫ్టీగా బెల్ట్ను కూడా వేశాడు.
అది లోడ్ చేసేటప్పుడే అలా చేశారో ఏంటో తెలీదు, లేకపోతే మన బాడీ వచ్చేసి కొద్దిగా వీక్ అయితే ఉందన్నమాట. కొద్దిగా బాడీ వచ్చేసి ఓపెన్ అయితే ఉంది. ఆ ఓపెన్ కారణం వల్ల మళ్ళీ లోడ్ చేసినప్పుడు ఒరిగింది ఏంటో తెలీదు. నేనే కొద్దిగా బాడీ వీక్ ఉండడం వల్ల అన్ సీజన్లో బండి లోడింగ్ లేకున్న టైంలో విజయవాడకి వెళ్ళి బాడీ సైడ్ రౌండ్ ఛానల్ మార్పిచ్చేసి, అలాగే చాసి మీద ముద్దులు అయితే ఉన్నాయి మన బండికి, అవన్నీ ముద్దలు తీసేసి ఛానల్ అయితే వేయించేద్దామైతే అనుకున్నాను అనమాట. టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఊరికి నేను కూడా సైలెంట్గా రోడ్లు ఉన్నప్పుడు ఎందుకు ఆ బండి ఆపుకోవడం మంచిది కాదు, తిప్పుకుందామని తిప్పుతూనే ఉన్నాను. మరి దాని టైం దగ్గరికి వచ్చింది ఏంటో తెలీదు. మొత్తానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చాలా ఒరిగిందనమాట. అంటే బాడీ కూడా చాలా ఓపెన్ అయితే అయిపోయింది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ విజయవాడకి వెళ్ళిన తర్వాత ఒకసారి బాడీ బిల్డ్ అయిన దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ అయితే చేద్దాం. ఒకసారి బాడీ కట్టేదానికి మరి ఎంత అవుతుంది ఏంటో ఖర్చు అవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే నాకు ఆ బండి వచ్చేసి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను దాని నుండే నన్ను ఇలా బండి తీసుకుని ఇలా ఇప్పుడు దాకా ఇలా ఉన్నానంటే దాని సహాయంతోనే ఇలా ఉన్నాను నేను. దానికి చూపిద్దాం. మరి విజయవాడకి వెళ్ళిన తర్వాత ఒకసారి బాడీ ఏంటో పరిస్థితి అంతా చూపించేసి ఎంత అవుతుంది ఏంటో అన్నీ ఎంక్వైరీ చేసుకొని టైం కుదిరినప్పుడు మనం చూపించేద్దాం. చూడండి బాడీ వచ్చేసి ఎలా ఒరిగిందో లెఫ్ట్ సైడ్ మొత్తం. ఈ బండికి వచ్చేసి చూడొచ్చు, ఇది చాలా హైట్ అయితే వచ్చింది అనమాట. బండి కూడా హైట్ అయితే ఉంది, అంటే కట్టలు బాగా కొట్టించారు. ఇక బండి హైట్ ఉంది కాబట్టి మరి లోడ్ కూడా హైట్ అయితే వచ్చింది. మనం వచ్చేటప్పుడు బేల్ లోడ్ ఏ హైట్ అయితే ఉందో ఆ హైట్ అయితే కనిపిస్తూ ఉంది అనమాట. రింగులు వేసారు, అలాగే బెల్ట్లు కూడా వేస్తున్నారు ముందు జాగ్రత్తగా. ఎందుకంటే ఈ లోడ్ అంతా ప్లాస్టిక్ సంచులు కదా, మన జాగ్రత్తలో మనమైతే ఉండాలన్నమాట. మళ్ళీ తర్వాత ఎక్కడైనా ఒరిగిందో అది ఇది అనుకో మళ్ళీ మనమే ఇబ్బంది పడేది. ఇంకా కాకపోతే మన బండి మన లెఫ్ట్ సైడ్ బాడీ వీక్ ఉండడం వల్ల మనకి లోడ్ చేసేటప్పుడు అలా చేసారంటే తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఒరిగింది అనమాట మొత్తం. ఈ బండి బాగా చక్కగా చేశారు లోడ్ వచ్చేసి. బండి మాత్రం భలే ఉంది, కళ ఇది, సూపర్ బండి. మదనపల్లి బాడీ క్యాబిన్ ఇది. మదనపల్లి బాడీ క్యాబిన్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి బాలసూరు వచ్చేసి 76, భువనేశ్వరి 275 కిలోమీటర్లు.